హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్డమ్ ట్యూటోరియల్ వే టు గౌట్ జాబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకోసం ఆర్ఆర్బీ గ్రూప్ టీకి సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మేము ముందుకు తీసుకొచ్చాను. రెగ్యులర్గా మన ఛానల్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అప్లోడ్ చేయబడుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఫస్ట్ క్వశ్చన్, సోలార్ ఎనర్జీని ఎక్కువగా శోషించే రంగు ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బ్లాక్. నెక్స్ట్ క్వశ్చన్, ఎముకలకు బలం ఇచ్చే ఖనిజం ఏది? రైట్ ఆన్సర్ కాల్షియం. మనం ఊపిరితిత్తులలో గ్యాస్ మార్పిడి జరిగేది? రైట్ ఆన్సర్ అల్వియోలి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, శబ్దం ఏ మాధ్యమంలో వేగంగా ప్రయాణిస్తుంది? రైట్ ఆన్సర్ లోహం. ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి మన ఛానల్ను. ఆమ్లాల రుచి ఎలా ఉంటుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పుల్లగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హార్మోన్లు ఉత్పత్తి చేసే గ్రంథులు ఏవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఎండోక్రైన్. ఎండోక్రైన్ అనేది హార్మోన్లు ఉత్పత్తి చేసే గ్రంథులు. నెక్స్ట్ క్వశ్చన్, లోహాలు విద్యుత్తును అనుసరించడానికి కారణం ఏంటిది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు. లోహాలు స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు కాబట్టి విద్యుత్తును అనుసరిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి కాలేయం. నెక్స్ట్ క్వశ్చన్, డిఎన్ఏను మొదటగా గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి మీషర్. డిఎన్ఏను మొదటగా గుర్తించిన శాస్త్రవేత్త మీషర్ అండి. నెక్స్ట్, మాగ్మా చల్లబడిన తర్వాత ఏర్పడేది ఏంది అని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అగ్నిజ రాయ్. మాగ్మా చల్లబడిన తర్వాత అగ్నిజ రాయిగా ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లాస్మా ఏ మిశ్రమం అని అడుగుతున్నారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అయోనైజ్డ్ గ్యాస్. ప్లాస్మా అనేది అయోనైజ్డ్ గ్యాస్ యొక్క మిశ్రమం. నెక్స్ట్ వచ్చేసి చక్కెర వ్యాధి ఏ హార్మోన్ కారణంగా వస్తుందని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఇన్సులిన్. నెక్స్ట్, మనిషి శరీరంలో అత్యధిక శక్తి ఉత్పత్తి చేసేది ఏంటిది? రైట్ ఆన్సర్ కొవ్వులు, ఆప్షన్ సి. మానవ శరీరంలో అత్యధికంగా శక్తిని ఉత్పత్తి చేసేది కొవ్వులు. నెక్స్ట్ క్వశ్చన్, యూవీ కిరణాల నుండి రక్షించే వాయువు. యూవీ కిరణాల నుండి మనుషులు రక్షించే వాయువు ఏంటంటే ఆప్షన్ సి O3. O3 అంటే ఓజోన్. నెక్స్ట్, న్యూట్రాన్ను ఎవరు కనుగొన్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చాడ్విక్. న్యూట్రాన్ను చాడ్విక్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐరన్ తుప్పు పడడానికి కావలసినవి అంటే ఐరన్ వేటి కారణంగా తుప్పు పడుతుంది అనేసి అడుగుతున్నాడు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ నీరు ప్లస్ ఆక్సిజన్ వల్ల ఐరన్ అనేది తుప్పు పడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలు ఏ వాయువును గ్రహిస్తాయి? ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ CO2 కార్బన్ డైఆక్సైడ్ను మొక్కలు గ్రహిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్రేలను కనుగొన్నది ఎవరు? ఎక్స్రే కిరణాలను ఎవరు కనుగొన్నారు అడుగుతున్నాడు. ఆప్షన్ సి రాంట్జెన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ బల్బులలో ఏ వాయువు ఉంటుంది? రైట్ ఆన్సర్ ఆర్గాన్. ఎలక్ట్రికల్ మనం ఏదైతే యూజ్ చేస్తామో ఎలక్ట్రికల్ బల్బులు అందులో ఆర్గాన్ వాయువును నింపడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మన రక్తంలో ద్రవ భాగం ఏంటిది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్లాస్మా. నెక్స్ట్, శబ్ద తరంగాల గురించి సంబంధించిన క్వశ్చన్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ హెర్జ్. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాసక్రియలో మొదటగా జరిగేది ఏంది అని అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి గ్లూకోజ్ విరిగిపోతుంది. శ్వాసక్రియలో మొదటగా గ్లూకోజ్ అనేది విరిగిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుని శక్తి ప్రధాన మూలం. సూర్యుని శక్తి గల ప్రధాన మూలం ఏంటిదని అడుగుతున్నాడు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అణు సంయోగం. మొక్కలు రాత్రి ఏమి విడుదల చేస్తాయి? రైట్ ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్,
వాయువుల్లో మిక్సింగ్ వేగం ఎక్కువ కావడానికి కారణం ఏంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి తక్కువ డెన్సిటీ. తక్కువ డెన్సిటీ వల్ల వాయువులో మిక్సింగ్ వేగం అనేది ఎక్కువ అవుతుంది. నెక్స్ట్, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం 2024 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం వచ్చేసి మన భారతదేశం. చైనాను కూడా మించిపోయింది భారతదేశం. నెక్స్ట్ క్వశ్చన్, 2024లో పద్మభూషణ్ పొందిన ప్రముఖుడు. ఇందులో ఆప్షన్లలో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. సుధామూర్తి 2024లో పద్మభూషణ్ అవార్డు పొందాడు. నెక్స్ట్, భారతదేశం యొక్క తొలి డిజిటల్ యూనివర్సిటీ. భారతదేశం యొక్క తొలి డిజిటల్ యూనివర్సిటీ ఎక్కడ ఉన్నది అని అడుగుతున్నాడు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. కేరళలో భారతదేశం యొక్క తొలి డిజిటల్ యూనివర్సిటీ ఉన్నది. నెక్స్ట్, ఇండియా యొక్క 2024-25 ఇయర్ బడ్జెట్ లోగో ఏది? ఆప్షన్ ఏ కమలం. నెక్స్ట్, నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నది? ఆప్షన్ బి రైట్ ఆన్సర్ బ్రస్సెల్స్. బ్రస్సెల్స్లో నాటో యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. నాటో ఫుల్ ఫామ్ వచ్చేసి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నెక్స్ట్, బ్రిక్స్ 2024 అధ్యక్ష దేశం. ఆప్షన్ సి రష్యా. బ్రిక్స్ యొక్క 2024 సమావేశం రష్యాలో జరిగింది. నెక్స్ట్, భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహం పేరేంది? ఆప్షన్ సి ఆర్యభట్ట. ఆర్యభట్ట అనేది భారతదేశం యొక్క మొదటి ఉపగ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ యొక్క పూర్తి పేరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, 2024 పురుషుల హాకీ ఛాంపియన్షిప్ విజేత. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి భారత్. 2024 సంవత్సరానికి కానీ పురుషుల హాకీ ఛాంపియన్షిప్ అనేది మన భారతదేశం గెలుచుకుంది. నెక్స్ట్, నోబెల్ సాహిత్య బహుమతి 2023లో ఎవరికి వచ్చింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి యాన్ ఫోస్సే. 2023 గాను నోబెల్ సాహిత్య బహుమతి యాన్ ఫోస్సే గారికి వచ్చింది. చాలా ఇంపార్టెంట్ అంటే ఇది వచ్చేసి భారత రాజ్యాంగం అమలైన తేదీ. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 1950 జనవరి 26. భారత రాజ్యాంగం అనేది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. నెక్స్ట్, ఓపెక్ ఓపీఈసి అనేది దేనితో సంబంధం ఉంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నూనె ఆయిల్తో సంబంధం ఉన్న సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతిపెద్ద నది ఏంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ గంగా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం అడవి కవర్ అనేది అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ 2024 నాటికి 2020 నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఏంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి భారతదేశం. మన దేశము 2024 నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్ఎస్ విక్రాంత్ ఏది? ఐఎన్ఎస్ విక్రాంత్ దేనికి సంబంధించింది అనేసి అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఇది ఒక స్వదేశీ విమాన వాహక నౌక. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి ఎన్నికను ఎవరు నిర్వహిస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి భారత ఎన్నికల కమిషన్. భారత ఎన్నికల కమిషన్ అనేది భారత రాష్ట్రపతి యొక్క ఎన్నికలను నిర్వహిస్తుంది. నెక్స్ట్, 2024 ఆస్కార్ ఉత్తమ చిత్రం 2024లో ఉత్తమ చిత్రంగా నిలిచింది ఆస్కార్ అవార్డులలో. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఓపెన్ హైమర్. ఓపెన్ హైమర్ అనేది మూవీ 2024లో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. నెక్స్ట్, యూనిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూయార్క్. ప్రధాన కార్యాలయం ఏదైతే ఉన్నాయో కొన్ని సంస్థలకు సంబంధించినవి అవి చాలా ఇంపార్టెంట్, అవి గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పర్వతాలు ఉత్తర భారతదేశాన్ని రక్షిస్తాయి? రైట్ ఆన్సర్ హిమాలయాలు. భారతదేశానికి అయితే ఉత్తర భారతదేశానికి ఉత్తరంగా ఏవైతే పర్వతాలు ఉన్నాయో అవి అని గుర్తుపెట్టుకోవచ్చు. హిమాలయాలు ఉత్తర భారతదేశాన్ని రక్షిస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.
గ్రూప్ డిలో ఏదైతే జనరల్ అవేర్నెస్కి సంబంధించి ఇంకా నెక్స్ట్ సెక్షన్కి సంబంధించి 45 మార్కులు ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేస్తూ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేను ఈ వీడియోలో అందించాను. ప్లస్ డైలీ ఒక వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.